శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నన్ను ప్రశ్నించకుండా నీ ముందుకు వచ్చినటువంటి ఈ పాదాలను తాకు నాయనా. తాకే క్షణంలో ఈ మంచి మాటల్లో ఒక మంచి శుభవార్త దాగి ఉంది బిడ్డ. దానిని నువ్వు తెలుసుకో. నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది నాయనా. ఎందుకో తెలుసా? నీకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువయింది. ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు నాయనా. ఇంట్లోని వారు నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, నీ సమస్యలు చిరాకులు ఇవన్నీ ఏవైనా ఉండవచ్చు నాయనా. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైనా కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా మాయమైపోతుంది కదా బిడ్డ. అంతేకాని నీకు బయట ఉన్నటువంటి సమస్యలన్నీ ఇంట్లో మాత్రం ప్రదర్శించవద్దు నాయనా. దానివలన నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడా దొరకదు బిడ్డ. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాడుతూ ఉన్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు. చూసేలా నేను చేస్తాను నాయనా. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఎన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నావు. వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతం అవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను నాయనా. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం వాటిల్లుతుంది కదా నాయనా. మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే నా భయం అంతా బిడ్డ. అందువలన నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోతే మరలా ఆ సమస్యల నుండి బయటపడలేవు నాయనా. కాబట్టి నీ మీద నాకు చిరు కోపంగా ఉంది. విభేదాలు రావడం వలన మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది బిడ్డ. అలా జరిగితే నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది కదా బిడ్డ. ఈ బాబాకు ఉన్నటువంటి అతి పెద్ద బాధ ఇప్పుడు అదే నాయన. నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి బిడ్డ. అప్పుడే వారు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు బయట ఎంత శ్రమిస్తున్నావో, వారి కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పక తెలియాలి నాయన. తెలిసినప్పుడే నీ మీద గౌరవం ఏర్పడుతుంది. అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు నాయన. కాబట్టి నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారి మీద చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ బంధం నీ కోసం, నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది కదా బిడ్డ. ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆమెకు తెలియపరచు. మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చిన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి నాయన. ఇలా అయితే మీలో ప్రేమ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు నాయన. నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వు ఏమీ తప్పు పని చేయడం లేదు. నాకు తెలుసు నాయన.
అలాగే నువ్వు చేస్తున్నావని అని కూడా నేను అనడం లేదు. అనవసరంగా నీకున్నటువంటి ఆనందాన్ని కొన్ని నీకు ఆనందం కలగని వాటి కోసం ఎక్కువ విలువను ఇస్తున్నావు అని అంటున్నాను అంతే. నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు నాయనా. ఎందుకంటే కాలం వెంటనే జరిగిపోతూ వస్తుంది. తర్వాత ఎవరినైనా సరే కుటుంబంలో ఒకరిని కోల్పోయినా లేదా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో కాసేపైనా సరదాగా గడిపి ఉంటే ఎంత బాగుండేది, వారితో కాసేపైనా ఇలా మాట్లాడుకుంటూ నాకున్న బాధంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా బిడ్డ. కాబట్టే నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో. ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలి అని అనుకున్నప్పుడు రాదు. కేవలం అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది నాయనా. అంతవరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా, ఎన్ని సమస్యల్లో నలిగిపోయినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు నాయనా. రావాలనే ఉంటుంది. అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలనే అనుకుంటాడు. కానీ దానికంటూ తగిన సమయం కేటాయించి ఉంచుతాడు బిడ్డ. అదే సమయానికి అది నిన్ను చేరుకుంటుంది. అంతలోపు నీకు ఎన్నో పాఠాలు కూడా నేర్పిస్తుంది బిడ్డ. అలా అని నువ్వు అన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందో అనే భావన నీ మదిలోకి అసలు ఎప్పుడూ రానివ్వద్దు. చేసినటువంటి కష్టం ఎప్పుడూ వృధాగా పోనివ్వను బిడ్డ. నువ్వు ఒక సమయాన్ని నువ్వు ఒక పని కోసం వినియోగించావుగా, అది నీకు తప్పకుండా ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది. అది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు గొప్ప మార్పును చూస్తావు బిడ్డ. అది కూడా నీకు ఈ రోజు నుండే ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. కనిపించేలా చేస్తాను నాయనా. నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలైనా సృష్టిస్తాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది బిడ్డ. అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగే సంఘటనలతో నీ మనసు కూడా కుదుటపడబోతుంది. నీకున్నటువంటి చిరాకు, కోపం అంతా ఎగిరిపోతుంది బిడ్డ. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటావని అనుకుంటున్నాను బిడ్డ. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉండు. వారితో సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావని నాకు మాట ఇస్తావు కదా బిడ్డ. మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి కలిగించబోతున్నాను. అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు అని అనుకోవద్దు. నీపై ప్రేమ, అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను బిడ్డ. ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నాయన. అలాగే నేను నీ నుండి కోరుకునేది కూడా ఇదే. నాకు కావలసింది మీ ఇంట్లో వారితో సంతోషంగా, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ, అందరూ సంతోషంగా గడపాలి బిడ్డ. మనశ్శాంతిని పొందాలి. నేను నిన్ను అడుగుతున్నది కూడా అదే బిడ్డ. అందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది, మనశ్శాంతిని పొందేది. ఎవరో ఒకరు ఇస్తేనే కాదు, మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి బిడ్డ. అది మీలోనే నిండి ఉంటుంది, మీలోనే దాగి ఉంటుంది నాయన. అదే మీరు తెలుసుకొని తప్పక పాటించాలి బిడ్డ. మీరు చేసేటువంటి పనుల్లో గొప్ప మనశ్శాంతిని దాగి ఉంటుంది. డబ్బు, బంగారం, హోదా ఇలా ఎన్ని ఉంటే మాత్రం ఏమి లాభం? మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం ఒక విధంగా చూస్తే వ్యర్థమే నాయన. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.